ఇంటర్వ్యూలు అనేవి చాలా క్రైస్తవ్యాన్ని గలిబిలికి గురి చేశాయి. ఈ సిగ్నేచర్ స్టూడియో లైవ్లో చెప్తున్నాను, ఇది రికార్డెడ్గా చెప్తున్నాను. సిగ్నేచర్ స్టూడియో విజయప్రసాద్ రెడ్డి గారిని కౌంటర్ చేయడానికి జేమ్స్ గారు స్టూడియోకి వస్తారేమో అడగండి అని అడిగి నన్ను కౌరు పట్టించారు. నేను ధైర్యంగా సిగ్గు లేకుండా మొహమాటలు లేకుండా చెప్తున్నాను. నన్ను రమ్మన్నారు. అప్పుడు నేను ఏమన్నాను తెలుసా? మేము రాము సార్ అని చెప్పాం. ఎందుకు రాము? ఇది మా ఇంటి రచ్చ, ఇది మా ఇంటి గొడవ, ఇది మా సిద్ధాంతపరమైన విషయం. ఇదే మాట విజయప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పాను. సిగ్నేచర్ స్టూడియో వాడు నీకు వ్యతిరేకంగా నన్ను ఇంటర్వ్యూ చేస్తానని కౌరు పెట్టాడు, కానీ నేను వెళ్ళనని చెప్పాను. ఎందుకంటే నా క్రైస్తవ గొడవ బయట రచ్చ రగడడం మంచిది కాదు, ఇది మన ఇంటి గొడవ అని చెప్పాను. నేను వెళ్ళలేదంటే వేరే గుడ్ర తమ్ముడు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, కొన్ని ఆలోచించవలసిన విషయాలు ఉంటాయి. అందుకే డిబేట్ జరుగుతున్నప్పుడు, ఆయనకి నాకు డిబేట్ జరుగుతున్నప్పుడు ఇది మన ఇంటి గొడవ నన్ను ప్రతిసారి మీరు ఎంతమంది గమనించారు డిబేట్లో? ఇది మన ఇంటి గొడవ, బయట వాళ్ళు కాదు, ఇది మన ఇంటి గొడవ, ఇది మన సిద్ధాంతాలు. అందుకే బయట వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిలిచి సేవకులు గొడవ పెడుతున్నారు. పిలిచి ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని ఒక భూతంలా లేదా ఒక బూసీలా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని ఛానల్స్. మీరు గమనించారు లేదో, వాళ్ళ వ్యూస్ కోసం మన ఫోటోలు వేసుకుంటున్నారు చూసారా? ట్రెండింగ్ ఫోటోలు వేసుకుంటే, అంటే మన ఫోటో పెట్టుకుంటే వాళ్ళకి వ్యూస్ కావాలి, డబ్బులు కావాలి, వీటి కొరకు ఏదైనా చేస్తారన్నమాట. సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు అడిగారు, ఆ కేఆర్ టీవీ వాళ్ళు అడిగారు. నేను అన్నాను, మేము రాము సారు, ప్రస్తుతానికి మాకు ఇష్టం లేదు, ఎప్పుడైనా మాకు రావాలనిపిస్తే వస్తాం. కానీ నాకు అనిపిస్తుంది అన్న చెప్పిన మంచి ఐడియా, వాళ్ళు పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్ ఏం కాదు వెళ్ళడానికి, వాళ్ళు యూట్యూబ్ ఛానలే. పెద్ద ఛానల్ చెప్పండి, అది ఏదైనా ఇంటర్నేషనల్ ఛానల్, బీపీసీ ఛానల్, అదే పెద్ద ఛానల్ ఏం కాదు నడుతుంది. అందుకే ఆ ఛానల్ దగ్గర మనం వెళ్ళడం కదా అన్నట్టు చెప్పండి. వాళ్ళే ఒకరోజు వస్తారు, వచ్చే రోజులు ఒకరోజు వస్తాయి. దేవుడు దీవించును గాక.